కృష్ణ. ఈరోజు శ్రీమతి రాధారాణి యొక్క మరో 2 దివ్య గుణాల గురించి చెప్పుకుందాం. ఒక దివ్య గుణం ఏంటి అంటే సంగీత ప్రసార అభిజ్ఞ. అంటే ఆమె పాడేటటువంటి గానం ఎంత మధురంగా ఉంటుంది అంటే ఆమె ఎప్పుడు పాడినా కానీ కొత్త రాగాన్ని పాడుతూ ఉంటుందంట. గంధర్వలోకంలో నుంచి గంధర్వులందరూ వచ్చి శ్రీమతి రాధారాణి పాడేటటువంటి ఆ రాగానికి నోట్స్ రాసుకునే వాళ్ళంట. నోట్స్ రాసుకొని వాళ్ళు దానికి ఒక కొత్త పేరు ఇచ్చేవాళ్ళనమాట. ఆ విధంగా శ్రీమతి రాధారాణి కొత్త కొత్త శృతులను తను పాడుతూ ఉండేదన్నమాట. అవన్నీ కూడా చాలా పరమ మంగళకరమైనటువంటివి అనమాట. ఒకసారి హోలీ రోజు శ్రీమతి రాధారాణి పాడుతూ ఉంటే గంధర్వలోకం నుంచి గంధర్వులందరూ వచ్చి వాళ్ళ వాయిద్యాలతో శ్రీమతి రాధారాణికి సహపాఠిగా వాయిస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి కృష్ణుడికి పరమ ఆనందం కలిగే విధంగా వాళ్ళ సేవన చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా శ్రీమతి రాధారాణి కొత్త కొత్త రాగాలు పాడుతూ ఉంటుంది. ఇంకా రమ్యంగా మాట్లాడుతుంది. తను అతి మధురంగా మాట్లాడుతుంది. తను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో తనకి చాలా బాగా తెలుసు అనమాట. అయితే ఒకసారి కృష్ణుడితో మాట్లాడుతూ ఉందన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. ఇది ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే ఒకసారంట శ్రీమతి రాధారాణి కృష్ణుని అంటుందన్నమాట, సరేలే కానివ్వులే, ఏంటి అంటే వర్షం పడుతూ ఉంటే ఆడుతూ నువ్వేం చేసావు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసావు. ఆడుతూ నువ్వు పర్వతాన్ని ఎత్తేస్తే నిన్ను గోవర్ధన దారి అని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు. మరి రావణాసురుడు కూడా కైలాస పర్వతాన్ని ఎత్తాడు. ఎవరైనా పొగిడారా రావణాసురుణ్ణి అనేసి అలా వ్యంగ్యంగా శ్రీమతి రాధారాణి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకొకసారి అంటుందన్నమాట, కృష్ణుడితో ఏమంటుందంటే, నువ్వు చాలా ఫేమస్ కదా, అంతే, ఏంటి నువ్వు వెన్న దొంగతనం చేసినా ఫేమసే, వెన్న దొంగ కృష్ణ, వెన్న దొంగ అని చెప్పేసి అందరూ నీ గురించి పాడుతూ ఉంటారు. అమ్మ చేతిలో దొరికిపోయి అమ్మ చేతిలో తన్నులు తిన్నా నిన్ను రోటికేసి కట్టేసినా కూడా అయినా కూడా దామోదరా అని చెప్పేసి నీ గురించి పాడుతూ ఉంటారు. నువ్వు అలా చాలా గొప్పగా ఫేమస్ అయిపోయావు కదా, కానీ నిన్ను నీలాంటి వానితో ప్రేమలో పడ్డానే, నన్ను ఎవరైనా గుర్తిస్తారా, నన్ను ఎవరైనా పొగుడతారా అనేసి శ్రీమతి రాధారాణి అంటుందన్నమాట. ఇంకా తను ఏమంటుంది అంటే, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళతో మాట్లాడతారా, వేరే వాళ్ళతో ఎవరు ఎప్పుడైనా కలుస్తారా, కలవరు. అయినా కానీ నేను నీతో మాట్లాడుతున్నాను, నిన్ను కలవడం కోసం కానీ నేను అవకాశాలను ఎదురు చూస్తూ ఉంటాను. అయితే నేను చేసినటువంటి పుణ్యం ఏదీ లేదు, నాకు అసలు మంచి కర్మల ఫలమే లేదు, అందుకే నన్ను ఎవరు గుర్తు కూడా పెట్టుకోరు అనేసి తను అంటూ ఉంటుందన్నమాట. ఇంకేమంటుందంటే, నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు అని చెప్పేసి నిన్ను గోవర్ధన దారి అనేసి అంటూ ఉంటారే, కానీ ఈ గోవర్ధన దారిని నా హృదయంలో పెట్టుకొని మోస్తున్నానే, గోవర్ధన దారి యొక్క దారిని అని ఎప్పుడైనా ఎవరైనా నన్ను అన్నారా అంటూ ఆ విధంగా శ్రీమతి రాధారాణి చాలా రమ్యంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హరే కృష్ణ.